కృష్ణానదిలో వరద ఉధృతికి, వరద ప్రవాహానికి 5 బోట్లు కొట్టుకొని వచ్చి, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే, ఇవి సహజ సిద్ధంగా వరద ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు కాదని, ఇవి వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి కొంతమంది నేతల బోట్లని, ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉంది అనేటువంటి ఇప్పుడు అనుమానాలైతే పెద్ద ఎత్తున వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో వైసీపీ హస్తం ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. అలాగే వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతల హస్తం ఉంది అనేటువంటి వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, అసలు నిజంగా ఈ బోట్లు ఈ వరద ప్రవాహానికి కొట్టుకొచ్చాయా? లేదంటే ఈ బోట్లు కొట్టుకురావడం వెనక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సైనికులు, ఎస్ఎస్‌డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్ర బాబు గారు. సార్‌ని అడిగి అసలు ఇవి ఎలా ఇక్కడ కొట్టుకొచ్చాయి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సురేంద్ర బాబు గారు, హాయ్ అండి. హాయ్ అండి. ఈ బోట్లు కొట్టుకొచ్చినట్టు అంటే కృష్ణానదిలో వరద ఉధృతికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో, అవి సహజ సిద్ధంగా వరద ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి బోట్లేనా? లేదంటే దీంట్లో కుట్ర కోణం దాగి ఉందా? అంటే ఈ బోట్లు వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి నాయకుల బోట్లని, ఈ బోట్లు కొట్టుకురావడం వెనక వైసీపీ హస్తం ఉంది అని, దీంట్లో కుట్ర కోణం దాగి ఉంది, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు ఈ బోట్లను కొట్టుకొచ్చేలా చేశారు అనేటువంటి వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వినపడుతూ ఉన్నాయి. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? కుట్ర కోణం ఉందని ఆల్రెడీ ప్రూవ్ అయిందండి. వాళ్ళని రిమాండ్‌కి కూడా పంపించడం జరిగింది. ఇది వైసీపీ నాయకులే చేశారు. కుట్ర కోణం ఉందని 100% అందరూ నమ్ముతున్నారు. దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఆ కలర్లు ఎందుకేశారు? అది దేనికి ఉపయోగిస్తారు? ఇసుక తీయటం కోసం. ఎవరికి సంబంధించినయి? ఇక్కడ ఇసుక దందా చేసినోళ్ళు ఎవరు? అందరికీ తెలిసిన విషయమే వైసీపీ నాయకులు. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ వీళ్ళు పెద్ద కుట్ర చేశారు. ప్రకాశం బ్యారేజీని ఒక డ్యామేజ్ చేసి దీన్ని కూల్చే ప్రయత్నం చేశారు. దీనికి గనుక డ్యామేజ్ అయిపోయి దీనికి జరగరాని నష్టం ఏదైనా జరిగితే ఈ వాటర్ని కంట్రోల్ చేయకుండా కిందకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలోకి గనక వెళ్ళిపోతే కిందకి, అప్పుడు ఈ కింద ఉన్నటువంటి లంక గ్రామాలు ఇవన్నీ కూడా కొట్టుకుపోయి లక్షలాది మంది చనిపోయి ఆస్తి నష్టం జరిగేది. దాని నుంచి బయటపడ్డాము. అమ్మో, ఇది ఊహించుకుంటేనే మనం అసలుకి తలుచుకుంటేనే భయంగా ఉందని చెప్పేసి అందరూ అంటున్నారు. అంటే ఇప్పుడు బుడమేరు పొంగడం వల్ల, అలాగే బుడమేరుకి కొన్ని చోట్ల గండ్లు పడడం వల్ల, ఇప్పుడు బెజవాడలోని కొన్ని ప్రాంతాలని వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలో, కొన్ని ప్రాంతాలు వరద నీటితో ముంచెత్తలేదు కాబట్టే, వరద నీరు అక్కడ లేదు కాబట్టే ఆ ప్రాంతాలను కూడా ముంచెత్తాలి, ఇది ప్రభుత్వ వైఫల్యంగా ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి దురుద్దేశంతోనే వైకాపా నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంటి దానిని ఎలా చూడొచ్చు? అది నిజమండి. ఎందుకంటే ప్లాన్ 1 సక్సెస్ అవ్వలేదు. ఇది చిన్న డ్యామేజ్‌తో సరే ఆగిపోయింది. ఇక్కడ కొంత ఆర్థికంగా నష్టం జరిగింది. వీటిని రిపేర్ చేయడానికి ఏదైనా కానివ్వండి. వీళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోయే టయానికి ప్రభుత్వ ఖజానా పూర్తిగా నిల్లు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేయాలంటే చేయలేని పరిస్థితి. అంటే ఏ విధంగా ఆలోచన ఉంటే చూడండి వైసీపీ నాయకులు. అంటే ఈ వరద ప్రభావం మనం చిన్నది చేసినా కానీ అది ప్రభుత్వానికి పెద్దగా తలనొప్పిగా మారిద్ది. దానివల్ల ప్రభుత్వం అబాస్పాలైద్ది. దాన్ని మనం ట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసింది. ఇంకొకటి ఏంటంటే ఈ కృష్ణానదిలో వచ్చేసి 370 టీఎంసీలు నీళ్లు నిలువ ఉండటానికి సామర్థ్యం ఉంది. ఈ 70 గేట్లు ఉన్నాయి ఈ ప్రకాశం బ్యారేజీకి. 70 గేట్లు ఒక్కొక్క గేట్ నుంచి పైనుంచి వచ్చే వరదని 20,000 క్యూసెట్లు వాటర్ కిందకి పంపించవచ్చు 70 గేట్లు. అంటే 5 బోట్లు వచ్చినాయి ఇక్కడికి. 5 బోట్లలో గనక ఒక్కొక్క గేటుకి గనక ఒక్కొక్క బోటు అడ్డం పడ్డట్టయితే, ఒక్కొక్క బోటు గనక ఒక్కొక్క గేట్గా అడ్డం పడ్డట్టయితే, అంటే దాదాపుగా 60 నుంచి 1,00,000 క్యూసెట్లు వాటర్ ఇక్కడ ఆగిపోయి ఫ్లో అయిపోయి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. అది సక్సెస్ అయింది. అంటే అది 60,000 క్యూసెట్లు వాటరా 1,00,000 క్యూసెట్లు వాటర్ అనేది అది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, మీ ఊర్లో కానీ ప్రతి ఒక్క ఊర్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న కాలువలు ఉంటాయి, పంట కాలువలు ఉంటాయి పొలాల్లో కూడా.
ఆ కాలంలో గనుక నీళ్లు వెళ్తే దాని మధ్యలో ఒక రాయి గాని ఏదైనా అడ్డంగా పెడితే ఎంత వెనక్కి నీళ్లు వచ్చేస్తాయి, ఏ విధంగా వెళ్తాయి అందరికీ తెలుసు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ బోట్లు వచ్చేసి ఈ గేటుకి అడ్డం పడటం వలన 20,000 క్యూసెట్లు అంటే ఇప్పుడు బుడమేరు కాలువ ఏదైతే తెగిందో దాదాపు 45 నుంచి 60,000 క్యూసెట్ల వాటర్ విజయవాడని ముంచేచ్చిందని చెప్తున్నారు. అంటే ఇది సింగినగర్ కానివ్వండి, పాయికరాపేట కానివ్వండి, వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి, జక్కంపూడి కానివ్వండి, అంబాపురం కానివ్వండి, లేదా రాజరాజేశ్వరపేట కానివ్వండి, ఇవన్నీ కూడా బుడమేరు వాటర్ రావటం వల్ల దాదాపు 45 నుంచి 60,000 క్యూసెట్ల వరద రావటం వల్ల ఈ రోజు వరకు కూడా తేరుకోలేని పరిస్థితి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మరి మిగిలిన ప్రాంతం ఇప్పుడు భవానీపురం కానివ్వండి, విద్యార్థిపురం కానివ్వండి, గొల్లపూడి కానివ్వండి, తుమ్మలపాలెం కానివ్వండి, జూపూడి కానివ్వండి, ఇబ్రహీపట్నం కానివ్వండి, పెర్రి కానివ్వండి, వెనక్కెళ్ళిపోతే చిలుకూరు, ఇలా అనేక కొటికలపూడి, ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. మునిగిపోయి ఇటు పక్కన చంద్రబాబు గారి ఇల్లు అటు పక్కన ఏదైతే ఉందో అది ఓవర్ఫ్లో అయిపోయి ఆ టేప్కి వెళ్ళే పరిస్థితికి వచ్చేసింది వాటర్. ఈ విధంగా ముంచేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం వీటి వల్లే. ఈ గేట్లకి ఈ బోట్లు అడ్డం పడటం వల్ల ఇన్ని వేల క్యూసెట్లు వాటర్ ఇక్కడ ఆగిపోవటం వల్ల ఇది వెనక్కి వెళ్ళిపోయి ఎప్పుడూ లేని విధంగా కరకట్ట కంటే 5-6 అడుగుల పైకి వచ్చేసి వాటర్ హైవేని దాటేసి భవానీపురంకి వెళ్ళినవి, లేదంటే ఇబ్రహీపట్నం రింగు దగ్గరికి వెళ్ళిపోయి అటు కొండపల్లికి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే వాటర్ ఏ విధంగా ఇక్కడ ఓవర్ఫ్లో అయింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎలాగో అర్థమైంది. రాష్ట్ర ప్రజలు అంటే ఎంత కుట్ర చేశారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు జరిగితే ఎవరు ఊహించలేదు, ఈ రోజు మనం మాట్లాడుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈ రాష్ట్రం అసలుకి ఏ స్థితిలో ఉండేదో ఊహించడానికే కష్టం. కానీ రెండోది సక్సెస్ అయ్యారు. అందుకని చెప్పేసి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు చేసింది సామాన్యమైన నష్టం కాదు. ఇప్పుడు దీనికి డ్యామేజ్ అవడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉంది. దాంతో పాటు వ్యవస్థను ఎంగేజ్ చేస్తూ చంద్రబాబు గారు అక్కడ గండ్లు పూడ్చే పని, సిటీలో ఏదైతే వస్తుందో దాన్ని పంపించే పని, వాళ్ళకి ఏం కావాలో వ్యవస్థను అట్ట పెడితే దీనివల్ల ఏమైంది, వ్యవస్థ ఇక్కడికి రావటం జరిగింది, ఇది డ్యామేజ్ అవటం జరిగింది, ఆర్థికంగా ఇబ్బందులు గురి చేయటం జరిగింది. అలాగే ఈ పైన దాదాపు 50,000 నుంచి 80,000 మందికి ముంపు ప్రాంతానికి గురయ్యారు. వీళ్ళు చేసిన ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్ర వల్ల 50,000 నుంచి 80,000 మంది ముంపుకు గురయ్యారు. అనేక వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ అన్ని కూడా ఈ కుట్ర కోణంలో ఎవరైతే పాత్ర ఉందో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర తప్పనిసరిగా ఉండిద్ది. ఎందుకు ఇంతకీ ఈ కుట్ర కోణంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఏ నేతల హస్తం ఉంది? వారు అసలు ఎందుకు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు అంటే ఏం చెప్తారు? ముఖ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అనునిత్యం పక్కనుండే తలసుల రఘురాం కానివ్వండి, అవినాష్ కానివ్వండి, ఎల్లంపూడి కానివ్వండి, అంతా ఎవరైతే నందిగాం సురేష్ వీళ్ళ అనుచరులు అందరూ ఇప్పుడు అంటే కొంతమంది నందిగాం సురేష్ జైల్లో ఉన్నాడు, ఏం చేస్తాడు, ఆయన చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అనుచరులు ఉన్నారు, వాళ్ళకు ఒక పెద్ద టీం ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఒక పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏ స్థాయిలో ఉంటే మీ అందరికీ తెలుసు. అంతకుముందు రాజధానిలో పంటలు తగలబెట్టేసి ఏ విధంగా రాజధానిలో ఇక్కడ విధ్వంసం సృష్టించాలని చూశారో అందరికీ తెలుసు. అలాగే ఈ కొత్తూరు తాడేపల్లి ఏరియా ఇది రాజధాని ఏరియాని ఇక్కడ అక్రమంగా దందాలు చేసుకుంటూ మైనింగ్ చేసుకుంటూ ఉంటే మేము ఎన్జేటీ టీంని తీసుకొస్తే నేషనల్ ఎన్జేటీ టీం ఇక్కడికి వస్తే విజయవాడ వాళ్ళ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళనికోకుండా పెద్ద పెద్ద గోతులు దొవ్వేసి ముళ్ళ కంచులేసి వాళ్ళ మీద దాడి చేయడానికి తాగించి కొంతమంది రెడీగా పెట్టారు. అంటే ఇలాంటి విధ్వంసం చేసే టీము వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అదే దీని వెనకాల అసలు కుట్రదారులు, మెయిన్ కుట్రదారులు అయితే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పార్టీ సంబంధించిన నాయకులే చేశారు. ఇదంతా కూడా ఆయన కనుసైగల్లోనే జరిగింది. దీన్ని బయటికి తీయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏదైతే నష్టం జరిగిందో అది వాళ్ళ చేత నష్టపరిహారం చెల్లించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి మనిషికి బతికి హక్కు ఇచ్చింది, ఆస్తుల్ని కాపాడుకునే హక్కు ఇచ్చింది, జాతీయ సంపదను కాపాడే బాధ్యత అందరికీ ఉంది. కానీ జాతీయ సంపద అయిన ఈ బ్యారేజ్ని కూల్చే ప్రయత్నం చేశారు, మనుషుల్ని బతికే హక్కు లేకుండా చేశారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే హక్కు చేశారు. కానీ ఇలాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ సెక్షన్ల మీద కేసులు పెట్టాలి. ఇలాంటి వాళ్ళని మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలాంటి పార్టీని, ఇలాంటి రాజకీయ పార్టీని భూస్థాపితం చేసి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడకోకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. సురేంద్రబాబు గారు, ఇప్పుడు ఈ కృష్ణానదిలో వరద ఉధృతి కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో అవి వైసీపీ కలర్ వాటికి వేసి ఉందని, అవి వైసీపీ నాయకుల బోట్లే అంటూ
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు మాత్రం అవి టీడీపీ వారివే, దీని వెనక టీడీపీ నాయకుల హస్తం ఉంది అంటూ వారు ఆరోపణలు చేస్తూనే ఈ బోట్లకు సంబంధించినటువంటి యజమానుల ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి అంటే వారు చంద్రబాబు గారితో అలాగే టీడీపీ నాయకులతో దిగినటువంటి ఫోటోలను జత చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు వాస్తవం ఏముంది దీంట్లో? దీంట్లో అందరికి తెలిసిందంటే రాజకీయం ఎలా ఉండిద్ది. వ్యాపారం చేసుకునే వాళ్ళు, అందుట్లోనూ ఎలాంటి దందా చేసుకునే వాళ్ళు పిలిచినా పిలవకపోయినా ఏ పార్టీ అధికారులు ఉండదో ఆ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో ఫోటోలు దిగేసి మేము వాళ్ళు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి చాలా మంది చేస్తూ ఉంటారు. దాన్ని నమ్మేసి వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనుసరణ అనుకోవడం తప్పు. మేము అంతకుముందు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశాము. మరి ఇప్పుడు నేను మాట్లాడుతానంటే వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడించారు నన్ను. నేను వైసీపీకి అనుకూలంగా మాట్లాడినట్ట. నేను మాట్లాడుతుంది ఏం చెప్తున్నాను, ఇక్కడ ఏం జరిగించారు చెప్తున్నాను. సో దానికి దీనికి లింక్ పెట్టేసి కాదు. అసలు ఆ కలర్లు ఎందుకు ఉన్నాయంటే ఆ రోజు అక్రమంగా ఇసుక దందా చేయటానికి ఇక్కడ ఎవరైతే ఇసుక మాఫియా ఉందో అది ఒక ఏది దుబాయ్ మాఫియా అంటారు చూడండి, ఆ విధంగా డ్రగ్స్ మాఫియా కంటే ఘోరమైన ఒక ఇసుక మాఫియా కృష్ణానది పరిహార ప్రాంతాల్లో ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి టీం ఏదైతే ఉన్నారో వారు ఈ బోట్లలో ఇసుకని అక్రమ రవాణా చేసేవారు. అందుకే ఆ బోట్లకి ఎవరు అధికారులు ఆపకుండా వైసీపీ కలర్స్ వేశారా అంటే ఏం చెప్తారు? 100% అండి. జగన్మోహన్ రెడ్డి తన జెండా పెట్టుకొని తన పేరు చెప్పుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతంగా దోసుకున్నారు. ఆ విధంగా ఇక్కడ కృష్ణానదిలో ఇసుకని ఈ బోట్లతోనే దోసేశారు. వేల కోట్లు సంపాదించారు. వాళ్ళ బోట్లు ఈ రోజు ఇక్కడికి వచ్చినాయి. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు. ఒకళ్ళు నిజంగా అనేది కాదంటే ఎప్పుడో 1వ తారీఖున వస్తే నిన్నటి వరకు కూడా ఎవడో ఎందుకు రాలేదు కంప్లైంట్ ఇవ్వటానికి. ఎందుకనంటే అది దాంట్లో తప్పిదం ఉంది. వాళ్ళు అనుకున్నది పెద్ద కుట్ర కాబట్టి అది ఎక్కడ బయటపడిద్దో మేమేమైపోతామని చెప్పేసి మాకేమీ తెలియనట్టు నాటకాలు ఆడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూసుకోండి, ఆ పార్టీలో ఉన్న నాయకుల చరిత్ర చూసుకోండి, ఎంత విధ్వంసం సృష్టిస్తారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తులను దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సోషల్ మీడియా ఏ విధంగా పనిచేసిద్దంటే సొంత బాబాయ్ వచ్చిన ఏ విధంగా ప్రమోట్ చేశారు, ఏ విధంగా విపక్షాల మీద నెట్టారు, ఆ రోజు ఎలక్షన్ ముందు ఏ విధంగా డ్రామాలు ఆడారు, గంటకు ఒక మాట ఏ విధంగా మార్చారు, అసలుకి ఎంత విధ్వంసం సృష్టించారని అందరికీ తెలుసు. అదే విధంగా వాళ్ళకి అనుకూలమైనప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళకి అవసరాన్ని పడ్డట్టు మాట మార్చేవాళ్ళు, ప్రయత్నాలు చేసేవాళ్ళు వైసీపీ నాయకులు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. రాబోయే కాలంలో వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళని ప్రజల్లో తిరగనీయకూడదు. ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఈ వరద ఉధృతికి కొట్టుకొచ్చినటువంటి బోట్ల ద్వారా ప్రకాశం బ్యారేజీ గేట్లు ఏవైతే ఉన్నాయో గేట్ల పైన ఉన్నటువంటి కంట్రోలర్ రైట్ అవే దెబ్బతిన్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే వాటిని మరమ్మతులు చేసింది. అలాగే ఈ బోట్లు ఇక్కడ చిక్కుకున్నటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు ముమ్మరంగా చేస్తూ ఉంది. కానీ ఆ బోట్లు మాత్రం మొరాయిస్తూ ఉన్నాయి, బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అవి ఇసుకలో భారీగా కూరుకుపోయాయి అనేటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. ఏంటి అవి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడే మనం కనుక్కున్న సమాచారం ప్రకారం ఒక బోట్ అయితే వెళ్ళిపోయింది బైక్ అంటున్నారు. కింద లోన ఏదైతే ఉందో ఆ గేట్లు ఎత్తే దగ్గర కింద 2 బోట్లు ఉన్నాయని, ఆట్ల పైన 2 బోట్లు ఉన్నాయని చెప్పేసి అది క్రేన్ తో కొంచెం పక్క లాగి దాన్ని బయట లాగే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అయిందో తెలియదు. ఎందుకంటే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల నుంచి కూడా ఇదే పని మీద ఒక వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది. ఆ విధంగా విధ్వంసం సృష్టించారు. అంటే వాళ్ళు అనుకున్న సెకండ్ ఏదైతే మనం చెప్తున్నామో దాన్ని క్లోజ్ చేసేసి వాటర్ వెనక్కి దాన్ని పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఇలాంటి కుట్రకారుల్ని, ఇలాంటి ధ్వంసం చేసే వాళ్ళని, ఇలాంటి కనీస అవగాహన లేని వ్యక్తులను దూరంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాలకు వచ్చారు 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం 2 సార్లు వచ్చారు. వస్తే ఆయన వచ్చిన ప్రతిసారి వరద బాధ్యతల దగ్గరికి ఎవరన్నా ఎలా వస్తారంటే అమ్మా ఏం జరిగింది, నేనున్నాను, ప్రభుత్వం లేకపోయినా నేనున్నానని భరోసా ఇవ్వాలా, లేదంటే వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోవాలా. వచ్చిన అమ్మటే ఒక 100 మందిని అక్కడ పోగు చేసేసి జై జగన్ జై సీఎం అంటూ సెల్ఫీలు తీసుకోవటం ఏ రాజకీయ నాయకుడు అన్న ఈ దేశ చరిత్రలో ఎవరన్నా చేశారు ఈ విధంగా? ఇలాంటి కష్టకాలంలో ఒక విజయవాడ, ఇదేంటి విజయవాడ వాసులకి ప్రకాశం బ్యారేజ్ అని ఈ ప్రాంతం అన్న ఒక సెంటిమెంట్, ఒక ఎమోషన్లు, అలాంటి దాన్ని టచ్ చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి జై జగను జై సీఎం అని జైలు కొట్టించుకుంటూ యాక్టింగ్ చేస్తున్నాడంటే ఎంత దౌర్భాగ్యము, ఎంత నీచమైన రాజకీయం, ఎంత కుట్ర రాజకీయం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాను, విజయవాడ మేయర్ ఎవరు?
ఉమ్. వైసీపీ పార్టీ కదా. అవును. మునిగిపోయిన ప్రాంతాల్లో కౌన్సిలర్లు ఎవరు? నీ పార్టీ వాళ్ళే కదా. ఏం చేశావు నువ్వు? నీ మేయర్ ఎంతవరకు వచ్చింది? నీ కౌన్సిలర్లు ఎక్కడ వరకు వచ్చారు? ఏం సహాయం చేశారు? ఎవరికి అందుతూనే లేదో ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చారా? ఎక్కడన్నా కనిపించారా? నీ మీడియా ఉందగా, వాళ్ళ ముందన్న వచ్చి కనపడ్డారా ఫీల్డ్లో ఉన్నట్టు? అంటే నువ్వు ఒక్క సహాయం చేయకపోగా, ఒక్కళ్ళకి కూడా హెల్ప్ చేయకపోగా, చేసే వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ, చేసే వాళ్ళకి ఎలాంటి సహాయం అందకోకుండా చేసి ఇది ప్రభుత్వం మీద నెట్టాలని ప్రతి ఒక్కటి బురద రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ బురదతోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అది విజయవాడ వాసులు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ని వాళ్ళ ఎమోషనల్ మీద దెబ్బ కొట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా బుద్ధి చెప్పుతారు, రాజకీయ సన్యాసం చేపిస్తారు. దాంట్లో మేము ముందుని చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఓకే. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మాజీ సైనికులు అలాగే ఎస్ఎస్‌టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్రబాబు గారు చెప్తున్న దాని ప్రకారంగా కృష్ణానదిలో వరద ఉధృతి వల్ల ఈ బోట్లు సహజసిద్ధంగా కొట్టుకొచ్చినవి కావు. ఇది కుట్రకోణం వల్ల జరిగినటువంటి ఘటన అంటూ కూడా సురేంద్రబాబు గారు చెబుతూ దీంట్లో జరిగినటువంటి సంచలనమైనటువంటి కోణాలను, సంచలన విషయాలను కూడా ఆయన బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే, అలాగే విజయవాడని వరద నీటితో ముంచెత్తేందుకే వైఎస్ఆర్‌సీపీకి చెందినటువంటి కొంతమంది నాయకులు దురుద్దేశంతో ఇటువంటి ఘటనకు పాల్పడ్డారు అంటూ కూడా సురేంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ బోట్ల వల్ల డ్యామేజ్ అయినటువంటి ఈ కంట్రోలర్ వెయిట్స్‌ని మరమ్మతులు చేయించింది. ఇప్పుడు ఈ బురదలో, ఇసుకలో ఇరక్కపోయినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. అందులో భాగంగానే భారీగా 2 క్రేన్‌లనైతే ఇక్కడ ఏర్పాట్లు చేసి, ఆ క్రేన్‌ల సహాయంతో ఈ బోట్లను బయటికి తీసుకొచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది.